రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత కనీసం ఒక్కసారైనా శ్రీకృష్ణుని చూడాలన్న కోరికతో రాధాదేవి పని మనిషి వేషం ధరించి ద్వారకకు చేరుకుంది. ఎన్నాళ్ళైనా తనకు శ్రీకృష్ణుని చూసే అవకాశం దొరకకపోవడంతో రాధాదేవి ద్వారకను విడిచిపెట్టిపోవాలని నిర్ణయించుకుంది. అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా ఒంటరిగా వెళ్తున్న రాధాదేవికి ఎవరో తనను వెంబడిస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా వెనకకు తిరిగి చూడగానే ఎదురుగా శ్రీకృష్ణుడు కనిపించాడు. దాంతో రాధాదేవి ఒకవైపు కృష్ణుని చూశానన్న ఆనందం, మరోవైపు శ్రీకృష్ణుడిని ఇంకా ఎప్పుడు చూడలేనన్న బాధ మొదలైంది. అది గమనించిన శ్రీకృష్ణుడు రాధాదేవిని ఏమైనా వరం కోరుకో అని అడుగుతాడు. శ్రీకృష్ణునితో శాశ్వతంగా ఉండాలని కోరుకోవడానికి బదులుగా రాధాదేవి చివరిసారిగా తన కోసం వేణుగానాన్ని వినిపించమని కోరుకుంటుంది. ఒక ప్రత్యేక బాణిలో అంతకుముందు ఎన్నడూ లేనట్టు మాధుర్యంతో శ్రీకృష్ణుడు వేణుగానాన్ని వినిపించాడు. ఆ వేణుగానాన్ని వింటూ రాధాదేవి తన దేహాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుల్లో ఐక్యమయ్యింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.